హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈ అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన అసలైన జంతికల రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ జంతికలు అంటే మురుకులు క్రిస్పీగా రావటానికైతే శనగపిండితో అయితే కలిపి చేస్తున్నాను. ఇది మన పెద్దవాళ్ళ ఇప్పుడైతే బియ్యం పిండి శనగపిండి అయితే బయట దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా కొనేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చేసింది అయితే రేషన్ బియ్యం అయితే కడిగి ఆరబెట్టి అందులో పచ్చిశనగపప్పు వేసి అయితే మిల్లు అయితే ఆడించుకున్నాను. ఇందులో ఇప్పుడైతే మనం మురుకులకైతే ఒక 5 కప్పుల పిండి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే 1 కేజీ పైన అయితే పిండి అయితే వచ్చేసింది. దీనికైతే జంతికలు గుల్లగా రావడానికైతే 1 కేజీ బియ్యానికైతే 1/2 కేజీ శనగపప్పు వేసి మిల్లు ఆడించుకుని వస్తే ఈ విధంగా చేస్తే జంతికలు క్రిస్పీగా అయితే వస్తాయి. మనం శనగపప్పు క్వాంటిటీ తక్కువ అయితే మురుకులు గట్టిగా వస్తాయి. శనగపప్పు 1/2 కేజీ వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ నేనైతే మిల్లు ఆడించుకొచ్చిన పిండిని ఒక కేజీ పైన అయితే తీసుకొని అందులో ఉప్పు సరిపడ ఉప్పు, కారము, వాము అయితే వేసుకొని అందులోనే బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే జంతికలు క్రిస్పీగా రావడానికి వేడివేడి ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. వేడివేడి ఆయిల్ యూస్ చేసి జంతికల ముద్దలైతే బాగా గట్టిగా కాకుండా చెయ్యి పట్టుకుంటే అదిమేలాగా అయితే చేసుకోవాలి. గట్టిగా ఉంటే మనం జంతికలు వేసేటప్పుడు చాలా ప్రెస్ చేయాల్సి వస్తుంది. కొంచెం పిండి మెత్తగా ఉంటే ఈజీగా అయితే ప్రెస్ చేసుకోవచ్చు. కాలేటప్పుడు అయితే బాగా కొంతసేపు కాలిందంటే బాగా క్రిస్పీగా అయితే జంతికలు తయారైపోతాయి. కాబట్టి పిండిని కొంచెం ఎక్కువ గట్టిగా కాకుండా నిండా మెత్తగా కాకుండా మీడియంగా అయితే పిండి వాష్ చేసుకుంటే ఈ జంతికలు అయితే ఎంతో టేస్టీ అయినా మన పాత అమ్మమ్మల కాలం నాటి జంతికలు అయితే రెడీ అయిపోతాయి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ